కాంగ్రెస్ మోసాలపై రైతులు పోరుబాటుకు సిద్ధం కావాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు ఏమీ కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని రేవంత్ మోసం చేశారని, రైతులకు రేవంత్ మొండి చేయి చూపించారని విమర్శించారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది. అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. వై ఆర్ యూ ప్లేయింగ్ బ్లేమ్ గేమ్? ఒక అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? అన్ని మోసమే కదా. అన్ని పంటలకు బోనస్ అంటివి మోసం చేస్తేవి, 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి మోసం చేయబడితివి, రైతు భరోసా 15,000 అంటివి మోసం చేయబడితివి, పంటల బీమా అంటివి మోసం చేస్తేవి. లాస్ట్కు పాపంగా వ్యవసాయ కూలీలను కూడా మోసం చేయాలనా? రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పొద్దున్నేసి చెమట చుక్కలను నేల మీద వడుస్తూ పనిచేసేటువంటి గా కూలీలకు కూడా కోతబెట్టుడు అవసరమా రేవంత్ రెడ్డి గారు? దయచేసి ఆ దళిత గిరిజన బీసీ వ్యవసాయ కూలీల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతా ఉన్నా. మట్టి పనికి ఉపాధి హామీలో గడ్డపారబట్టుకొని పోతున్న ప్రతి కూలీకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయండి. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది. అడుగడుగునా రైతులను